ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటనలో ఇంకా అరెస్టులు జరగలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసెంబ్లీలో మాత్రం నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటించారన్నారు. ఇప్పుడు కొత్తగా రైల్వే కేంద్ర పరిధిలో ఉందని చెబుతున్నారని అన్నారు. మంచి జరిగితే మీకు, చెడు జరిగితే మా మీదకు తోసేస్తున్నారన్నారు బండి సంజయ్. ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటనలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బండి సంజయ్ పరామర్శించారు. అనంతపురం చెందినటువంటి 22 ఏళ్ల అమ్మాయి మీద ఇతర వ్యక్తి అఘాయిత్యం చేసినటువంటి ప్రయత్నంలో వాని బాధ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి ఏడ్చి బయటకు దుఃఖడం, వెంటనే అక్కడ రైల్వే పోలీస్ కానీ ఇక్కడ ప్రాక్టీస్ అందరూ కూడా అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి అడ్మిట్ చేసిన తర్వాత వెంటనే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు పోయి అమ్మాయిని కలిసిన తర్వాత ఆ రోజు నేను అమ్మాయి వాళ్ళ ఫాదర్తో మాట్లాడలేదు, మా అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. ఇంకా కొంచెం ట్రీట్మెంట్కి ఇబ్బంది వస్తుందని చెప్పి వచ్చిన తర్వాత వెంటనే విషయాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి పార్టీ పరంగా సమాచారం ఇచ్చిన వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా బాధ్యత తీసుకోని చెప్పి వారు నాకు చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడం, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడము, వెంటనే యశోద హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ అందరూ కూడా వెంటనే స్పందించి అన్ని రకాల ఫ్రాక్చర్స్ కంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి కోలుకోవడం జరిగింది.